సాగు చేసిరనుకో ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది రైతుకి? ఫస్ట్ ఇత్తనం కానించి పంట కోసి అమ్ముకునేంత వరకు 15,000 వస్తుంది. ఎకరాకి 15,000. పోయిన ఏడాది ఏముండే 7,500 ఉండే. పోయిన ఏడాది ఏంటంటే 6,500 ఉండే. ఇప్పుడు ఏమైంది 4,500 వచ్చేసింది. క్వింటాల్కు దిగచ్చేసింది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి వన్నెల్కే గ్రామము, నందిపేట్ మండల కేంద్రము, నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు నాగన్న గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ పంట వచ్చేసి సజ్జలు అని చెప్పుకోవచ్చు. చిరుధాన్యాలలో ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు సజ్జలు అనేది. క్రితం చూసుకున్నట్లయితే పూర్వంలో ఎక్కువగా ఈ సజ్జలు, జొన్నలు, రాగులు, కూరలు సాగు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలామంది రైతులు అయితే ఈ పంటలు సాగు చేయడానికి మక్కువ చూపడం లేదు. కానీ ఈ పంటలు సాగు చేసుకున్నట్లయితే మార్కెట్లో ఇప్పటికి కూడా మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది. మరి సజ్జలు అనేది ఏ విధంగా సాగు చేస్తుంటారు, ఎక్కడి నుంచి విత్తనం తీసుకొస్తారు, ఒక ఎకరాకి ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది సజ్జలు, రైతులకు సజ్జలు సాగు చేస్తే ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది, రైతు ఎన్ని సంవత్సరాల సజ్జలు సాగు చేస్తారో పూర్తి సమాచారం ఈరోజు సజ్జ సాగు గురించి రైతు అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగన్న గారు. నమస్తే సార్. చెప్పండి నాగన్న గారు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 20-25 సంవత్సరాలకి ఏమేమి పంటలు పండించిన అనుభవం ఉంది? సజ్జ, జొన్న, పసుపు, మక్క, పొలం వరి అన్నీ వేస్తారు అన్నట్టు. ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతం మీకు? 25 ఉంటుంది. 25 ఎకరాలు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈరోజు సజ్జల పంటలు ఉన్నాం. ఈ పంట ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారు. సజ్జలు ఎట్లా మీరు సంవత్సరం పొడున ఎన్నిసార్లు వేస్తుంటారు? ఒకటే పారి వేస్తారు. పసుపు దొబ్బిన తర్వాత సజ్జిస్తాం. పసుపు తీసేసిన తర్వాత సజ్జిస్తాం. సజ్జ చేసుకుంటారు. ఏ నెలలో వేస్తారు సజ్జని? ఫిబ్రవరి నెలలో సజ్జ చేసుకుంటారు. ఫిబ్రవరి. సజ్జ పంట మనం వేసుకోవాలంటే భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి? పసుపు తీసిన తర్వాత దుక్కి దున్నిన తర్వాత అంతా మళ్ళీ బోయ కొట్టేసి వేసేసి మొగనారు వస్తాం. ఫస్ట్ మొగనారు అంటే సజ్జల మొగ ఆడ ఉంటుందా? మొగ ఆడ ఉంటుంది, మేల్ ఫీమేల్ ఉంటుంది. మొగది పోసేసుకుంటాం. మొగది పోసిన తర్వాత 20 రోజుల తర్వాత దీన్ని దుక్కినంత రెడీ చేసేసి బోయ కొట్టిన తర్వాత అప్పుడు బోయ ఏమట 10 సార్లకు ఒకటి మొగది నట్టి 10 సార్లు ఆడిది. ఆ స్టెప్ అంటే 10 సార్లు ఏమో ఆడిది, ఒకసారి మొగది. ఫస్ట్ అంటే ఫస్ట్ భూమి దున్నిన టైంలోనే ఫస్ట్ మొగది ముందే పోసేసుకుంటాం. 20 రోజులు కావాలా ఈ మొగ ఆడి పోసే వరకే. మొగది 20 రోజులు కావాలా, తేడా ఉండాలి. మొగదానికి మొగది 20 రోజుల ముందు ఉండాలి. ఓకే. అట్లా అప్పుడు ఇది ఆడది చిన్నగా వెళ్ళినప్పుడు సెట్ అయి ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ దీని మీద పడితేనే ఇత్తు తయారవుతుంది. దాని మీద ఉన్న పొడి దీని మీద పడితేనే పొడి వచ్చి ఈ ఆడదాని మీద పడితే ఇత్తు తయారవుతుంది. ఓకే. ఇప్పుడు సజ్జ ఫస్ట్ మీరు వేసుకుంటారు కదా, విత్తనాలు ఎట్లా ఎకరాకి ఎన్ని కిలోలు పడుతుంది విత్తనం? ఎకరాకు 4 కిలోలు, 3.5 నుంచి 4 కిలోలు. 3.5 నుంచి 4 కిలోలు అంటే మొగ విత్తనాలు ఆడ విత్తనాలు రెండు కలిపి అర్ధ కిలో ఇస్తారు. అర్ధ కిలో మొగ ఎకరాకి అర్ధ కిలో ఇస్తారు. 3 కిలోలు 3.5 నుంచి 4 కిలోల మధ్యలో ఇది ఆడి పడతాయి. ఎట్లా ఇది ఏం వెరైటీలు వేస్తారు మీరు సజ్జలు? ఇక్కడ హైబ్రిడ్ మా రకరకాలు ఇస్తారు. అంటే సజ్జ కాదు, హైబ్రిడ్ కంపెనీ వేరు పెట్టుకుని పేరు మారుతుంది. హైబ్రిడ్ వెరైటీ ఎంత పడుతుంది నార్మల్ సజ్జ? కిలో ఎంత ఉంటుంది ఒక వెరైటీ? కిలో అంటే అప్పుడు మాకు అంటే విత్తనము 1000 రూపాయలు ఉండే 600 ఉంటుంది. కంపెనీ వాళ్ళు వాళ్ళే చేస్తారు. వాళ్ళే తీసుకెళ్తేటప్పుడు అప్పుడు మాకు కటింగ్ చేసి డబ్బులు ఇస్తారు. అంటే పంట కూడా వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ మీ దగ్గర వేసిన సజ్జ వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు పోయిన ఏడాది కన్నా పోయిన ఏడాది ఏముండే 7,500 ఉండే. పోయిన ఏడాది ఏంటంటే 6,500 ఉండే. ఇప్పుడు ఏమైంది 4,500 వచ్చేసింది. క్వింటాల్కు దిగచ్చేసింది. అంటే కంపెనీలో ఉంటారు. గవర్నమెంట్ ఏం ఉన్నది, బయట ఏం అమ్మరాదు. ఇది బయట ఇప్పుడు నార్మల్గా అంగడి ఉంటుంది కదా, అంగడి ఉంటే ఎంత 1,500 2,000 పోతుంది అంగళ్ళు అయితే. అదే ఇప్పుడు మీరు వేసిన కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఎక్కువ పోతుంది. 45 4,500 పోతాయి. వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సీడ్ పని చేస్తారు. ఇది మొగదానికి మళ్ళీ అప్పటికి ఇత్తులకు పశువులకు దానకు అమ్ముతారట. వాళ్ళు మళ్ళీ పశువుల దానకు సజ్జలు ఇత్తులు అనేది. ఓకే. ఇప్పుడు నార్మల్గా సజ్జనాలు ఇత్తులు చల్లుకోరు అనుకోండి, ఎన్ని రోజులకు మొలక వస్తుంది సజ్జలు? 4 రోజులకు. ఆడి అయితే 4 రోజులకు. మొగ ఫస్ట్ మీరు వేసుకుంటారు కదా 20 రోజుల ముందు, అవి ఏడేస్తారు ఫస్ట్ ఒక నారు కొంచెం జాగా చేసేసి కొద్దిగా గుంటేమో ఒక 4 గాలు జాగా మురాబి 4 గాలు చాలు చేసేసి దాంట్లో ఇత్తులకి వేసి మిరపిత్తులు చల్లినట్టు మిరపిత్తులు చల్లినట్టే చల్లేసి నారు తయారు చేస్తాం. నారు తయారు తీసుకొని పెడతారా మళ్ళీ పూల? అది ఇది రెడీ అయినాక పోసేటప్పుడు పారిస్తాం కదా. పారిచ్చేటప్పుడు 10 సోళ్ళలో ఒకటి ఆడవాళ్ళు ఒక మనిషిని లేడీస్ పెట్టి నడిపిస్తాం. ఒకరు వారిస్తాం, ఒకరు నాటిస్తాం. ఏనుకుంటుందా మళ్ళీ నాటి పీకి వచ్చి వేరే కాడ పెట్టింది? ఏనుకుంటది. ఇదంతా ఏనుకున్నదే. ఓకే. ఇప్పుడు ఈ సజ్జలు వేస్తారు కదా సార్, ఎకరాకి ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తారు? 10 క్వింటాల నుంచి 16 క్వింటాలు వెళ్తాయి. 10 నుంచి 16 క్వింటాలు దిగుబడి వస్తుంది సజ్జలు. మంచి వెళ్తే మంచి వెరైటీ మంచి వచ్చింది, సక్సెస్ మొగది బెటర్ తయారైంది అనుకో 16 కూడా వస్తాయి. 16 క్వింటాలు కూడా వస్తాయి. 10 క్వింటాల నుంచి 16 క్వింటాలు కూడా పడతాయి. ఓకే. ఇప్పుడు సజ్జలు వేస్తారు. ఎన్ని రోజుల పంట సజ్జలు అనేది మొత్తం? 110 రోజులు. 110 రోజులు క్లోజ్ అయిపోతుంది. అయిపోతాయి. తెంపేస్తారు 110 రోజుల.
ఓకే, ఇప్పుడు సజ్జలు మనకి ఒక్కొక్క ఇప్పుడు ఈ గెల బయటకు వెళ్తుంది కదా, ఎన్ని రోజులకు బయటకు వెళ్తుంది ఫస్ట్ సజ్జలు? ఇది 2 నెలల చిల్లరకు బయటకు వెళ్తుంది. 2 నెలల చిల్లర 60 రోజులలో బయటకు వచ్చేస్తుంది. 60 రోజుల్లో బయటకు వస్తుంది. 110 రోజుల్లో పంట క్లోజ్ అయిపోతుంది. అంటే బయటకు వచ్చిన 50 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. హైట్ ఎంత వస్తుంది మనకి సజ్జ? నార్మల్ మినిమం ఇదే ఇక 5 ఫీట్లు 5 ఫీట్లు 5 ఫీట్ల వరకు లాస్ట్ అంతే. అంతకు మించి పెరగదు. ఈ వెరైటీ పెరగదు ఇక. ఇంకా ఇంతకన్నా చిన్న వెరైటీలు కూడా ఇంకా 3 ఫీట్లు ఎక్కువ ఉంటాయి. 3 ఫీట్లు కూడా ఉంటాయి అందులోనే వెరైటీలు. ఓకే, నార్మల్ సజ్జలు వేసుకుంటే ఎలాంటి భూములలో మంచిగా వండుతుంది? ఎర్రచకల భూమిలో బాగా పండుతుంది. రేగడి భూములలో కూడా వేసుకోవచ్చు అని తక్కువ వస్తుంది. దీనంత ఎర్రచకల భూములలో కూడా వేసుకోవచ్చు. ఏ నీళ్ళకైనా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు సజ్జలను నాట్లే విత్తనాలు చల్లుతారు, మొలకలు వస్తుంది, 110 రోజుల పంట అని చెప్తారు. 110 రోజులలో ఎన్నిసార్లు తడలు వేయాలి దీనికి? దాదాపు ఫస్ట్ లా కొద్దిగా తక్కిస్తాము. స్టార్టింగ్ మొలిచిన తర్వాత పుల్తడి కట్టేసి అప్పుడు ఒక 20 రోజులు ఆపుతాం. ఓకే, ఎందుకంటే భూమి అంతా ఎండిన తర్వాత అప్పుడు పారిస్తే సజ్జ ఒక్కటి పరి గప్పనాలు ఇస్తుంది, మీకు బయటకు వస్తుంది. ఓకే, ఇక ఆడికి వెళ్ళి మనము 4 రోజులు 5 రోజులకు తడిస్తూనే ఉండాలి. వారం రోజు దాటద్దు. వారం కోతాడు వారం కోతాడు ఇస్తూనే ఉండాలి. వారానికి కోతాడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎట్లా మీరు పారకం ఎట్లా ఇస్తారు నీళ్ళు? ఇప్పుడు ముందు పారకం పారిస్తుండే మీరు డ్రిప్ అయింది. ఇప్పుడు డ్రిప్ అయింది. ఫస్ట్ ఇత్తులేసి పారిచుడే పక్క మళ్ళీ డ్రిప్ పెట్టేస్తున్నాం. వారం వేసి చెట్టు 2 ఆకులు వచ్చినట్టు డ్రిప్ పెట్టేస్తున్నాం. మందు మీరు మొత్తం డ్రిప్ వేసిరా? మొత్తం డ్రిప్. ఓకే, ఈ సజ్జ పంట వేసుకున్నట్టయితే ఎరువులు ఎట్లా వేసుకోవాలి? ఎప్పుడు వేస్తారు ఎరువు? అంటే ఇప్పుడు ఫస్ట్ మనం విత్తనాలు వేసేటప్పుడు బిగడికి 2 అడుగు మందులు వెళ్తాం. అడుగు మందులు డిఏపి వేసి ఇస్తాం. 2 సంచులు అయిపోయింది. మళ్ళీ కలుపు తీసిన తర్వాత పుల్తడి వారి ఇంతెత్తుగానే సజ్జ కలుపు అవుతుంది. కలుపు అయిన తర్వాత మళ్ళీ 2 యూరియా ఇస్తాం. 2 యూరియా మళ్ళీ మీదికి స్ప్రే చేసిన తర్వాత పురుగు మందు ఒక స్ప్రే చేసేసి మళ్ళీ పుట్ట దశలో మళ్ళీ 2 సంచులు వేసేస్తాం. అంటే కంకి బయటకు వచ్చే మూమెంట్లో 60 రోజులలో మొత్తం 4 సంచుల యూరియా, 2 సంచులు అడుగు మందు, 6 సంచులు అడుగు మందు ఎకరానికి అది. అచ్చా, మొత్తం 3 దఫాలు వేస్తాం. 3 దఫాలు వేస్తాం. ఓకే, ఇది ఎరువుల పద్ధతి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇంకోటి చీడపీడలు. సజ్జలో మనకి పురుగు ఏమొస్తుంది ఎక్కువ? పురుగు అంటే రకరకాలు వస్తుంది సార్, మస్తు రకాలు వస్తుంది. ఇక లాస్ట్కి అయితే 3 సార్లు అయితే స్ప్రే చేస్తాం. మినిమం 2 నుంచి 3 సార్లు. పురుగు కూడా ఇది ఇప్పుడు 2 సార్లు కొట్టేసినాం. దీనికి ఆల్రెడీ 2 సార్లు కొట్టేసినాం. ఇంకొక పరి మళ్ళీ ఇస్తూ చేసేలా మళ్ళీ ఒక పరి కొట్టేస్తే ఖతం అయిపోతుంది. మొత్తం స్ప్రేయింగ్ కూడా 3 సార్లు వేయాలి. రోగాలు వస్తాయి ఇందులో సజ్జలలో? ఈ గెలబడ్డాక గింజలకి ఏమన్నా రోగాలు వచ్చి నల్లగా ఎండిపోవడం ఏముండదు. పురుగే, ఓన్లీ పురుగే. దాన్ని మీరు పురుగు మొగది లేకపోతే ఇత్తురాదు. మొగది లేకపోతే ఇత్తురాదు. మొగది మంచిగా ఉండాలి. అది ఏమైనా దులుపుకోవాలి అక్కడ ఇక్కడ పోయి? అట్లా దులుపుడం గాలికి అదే మన మొక్కలు వచ్చి పడ్డట్టు అట్లా పైన కింద పడ్డట్టు ఇది కూడా దీని మీద పడుతుంది. గాలితోనే అయిపోతుంది. ఏంది అసలు మీరు సజ్జలు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి సాగు చేసే అనుభవం ఉంది? 20 సంవత్సరాల అవతల నుంచి సార్. ఇప్పుడు వేస్తూనే ఊరిగా ఎప్పుడు వేస్తున్నాం. ఏం సార్ ఇప్పుడు సజ్జలు చాలా ప్రాంతాల్లో వేస్తలేరు. ఒకప్పుడు మొత్తం సజ్జలు వేసుకుని పోయిన ఏడాది కూడా మొదట బాగానే వేసినాము. ఇప్పుడు ఏంటంటే రేటు తక్కువ ఉండట్లేదు. 7 సగమే పంట వేసిండ్రు. రైతులు పండియకపోవడానికి రీజన్ ఏంది? వేరే ప్రాంతాల్లో రేటు తక్కువ అయ్యేవాటి. ఇది ఇప్పుడు 7,500 ఉండే, ఇదే వేరేటు 7,500 ఉన్నది. ఇప్పుడు 6,500, ఇప్పుడు 4,500. 7 దిగా వచ్చింది. పంట ఇప్పుడు అలాంటి సగం పంట లేదు మా దగ్గర సజ్జ. అంత కాలు ఉంచేసారు, వేస్తలేరు. అదే పసుపు ఒక 2 క్వింటాలు ఎక్కేది సరిపోతారా? దీని బాగోతం ఏమని ఆగినారు కొంతమంది. మా అసలు కొద్దిగా వేద్దామని వేసినాం. అంటే మీ అసలు కొంచెం వేద్దాంలే అన్నట్టుగా వేసుకున్నాను. ఏం సజ్జ సాగు చేసారనుకో ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది రైతుకి? ఫస్ట్ ఇత్తనం కానించి పంట కోసి అమ్ముకునేది ఎవరికి? 15,000 వస్తుంది. ఎకరాకి 15,000 వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టుగానే పోనీ 5,000 రూపాయలు పెట్టుబడి వచ్చినా కానీ ఎంత అంటే మీరు అన్నట్టుగా 16-17 క్వింటాలు వచ్చిందంటే రైతుకి ఎంత లాభం రావచ్చు? 12 క్వింటాలు మినిమం వస్తుంది. మంచిగా వెళ్తే 16 వస్తుంది. 10 నుంచి 16. ఓకే, టాప్ 15 క్వింటాలు వేసుకున్నా కానీ రైతుకి ఒక 75,000 అయితే వస్తుంది. 5,000 వేసుకుంటే మీరు అన్నట్టుగా 15,000, 20,000 కానీ ఒక 50,000 అయితే మిగులుతాయి. ఒకవేళ రేట్ ఎక్కువ ఉంటే లక్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు సజ్జలు నార్మల్ సజ్జల్ని దేనికి వాడుతుంటారు సార్ మీ ప్రాంతాల్లో ఎక్కువ? ఇక్కడ పశువులకి అంటారు. పశువులకి వాడతారు. ఫస్ట్ దానికి మనం ఇంతకుముందు సజ్జ రొట్టె కూడా తినడానికి రొట్టె తినడానికి పోతా అంటారు. మనం చూడలే కదా. మీరు ఎప్పుడు సజ్జ రొట్టెలు చేసుకుని చేసుకోలేదు సార్. సజ్జ రొట్టెలు ఏం చేసుకోలేదు. ఎక్కువ పశువులకి బాగా తింటాయి అన్నట్టు. పశువులకు మనుషులు కూడా రొట్టెకి తింటారు. బీఆర్ టైప్ అంటారని మనం చూడలే. ఓకే, మీరైతే కంపెనీ వాళ్ళు తీసుకుపోతారు మా దగ్గరికి వెళ్ళి. వాళ్ళు తీసుకుపోయి చిన్న ప్యాకింగ్ 4 కిలోలు 5 కిలోలు ప్యాకింగ్ చేసి అలాంటి చేసుకుంటారు. కోయడం ఎట్లా కోస్తారు సజ్జ పంట? ఇదంతా ఇప్పుడు ముందు కుడంతో కోసి పుతం చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే ఈ మొగదంతా కోసేసి ఈ మొగది ఇట్లా చిత్తులు రావు కదా, రావు. మొగదంతా మనం పశువులకు పెట్టుకోవాలి, కోసుకునేది. దీన్ని కోసేసి పశువులకు పెట్టుకొని పక్కన కొట్టేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు డైరెక్ట్ మిషన్ హార్వెస్టర్ అయింది. కోత దశ కాగానే 110 రోజులు కాగానే మిషన్ పెట్టేస్తున్నాం.
అసలు ఈ సజ్జలు మొత్తం మిషనే కోసేస్తారు. మిషనే కోసేస్తాను. ముందు మందికి వస్తారు లేబర్. ఇప్పుడు మిషన్ పోయి ఇత్తులో దిక్కైతే కండెలో దిక్కైతే కండలేదు ఇత్తే కండె తినని పడిపోతుంది. మళ్ళీ దీన్ని రూట్ బెటర్ కొట్టేసి దాంట్లోనే ఎరు లెక్క తయారు చేసి ఇస్తున్నాం. మరి కింద మొత్తం ఈ సొప్ప మొత్తం కోసి పశువులకు వేసుకోము. తినవై పశువులు లేవు కదా. నార్మల్ పశువులు తింటాయి, తింటాయని తక్కువ తింటాయి, దున్నంతా తినాయి తక్కువ తింటాయని దీన్ని తీసులేదు ఇప్పుడు. ఈ మొగవైతే కండలు అయితే పశువులు తింటాయా? పశువులు కండ తినేది అవి కూడా ఇత్తులేదు తయారు చేస్తాం. అవి కోసేసి ఏం చేస్తాం అంటే పక్కకు పెట్టేసి మిషన్లో మళ్ళీ నిక్కెలు పట్టుకుంటే అలా ఒక 2 సంతులు వెళ్ళినాయి అనుకో బిగాన, అవి పిండి పట్టించేసి దాని ఇళ్ళకు బర్లకు ఇళ్ళకు పెట్టుకుంటాం. అట్లా ఉంటుంది. ఇక వీటి నిమాలు మిషన్ పెట్టుకొని కంపెనీ ఎండబెట్టేసి కంపెనీ తీసుకుపోతుంది. ఓకే. బాగా వర్షాలు వచ్చినాయి అనుకోని ఎప్పుడైనా కింద పడుతుంటుందా సజ్జలు? అడ్డం పడదు. నార్మల్ జొన్నలు పడినట్టు పడవు కదా? పడదు. ఎందుకంటే బరువు ఎక్కువ ఉండదు, అలగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా లాగా చెప్పని వచ్చేస్తుంది. 3 రోజులలో లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా అనుకో మీద కొట్టింది అనుకో కుట్టగా నీళ్ళకే లాగా వచ్చేస్తుంది. వర్షం బాగా కొట్టినట్టు నీళ్ళు వచ్చినాయి ఇట్లా గుంజితే బయటకు వచ్చేస్తుంది. పోయిన ఏడాది మొత్తం ఇట్లా ఉండగానే లాగా వచ్చేసినాయి మీదకి వర్షం బాగా పడు. ఓకే. నార్మల్ గా వర్షాలు పడ్డప్పుడు గింజలు ఉన్నాయి అనుకో, మొలకలు సేపు కండ మీద వర్షం ఒక్క వర్షం కూడా రాదు. ఒక 2-3 రోజులు కంటిన్యూగా పడ్డది అనుకో, క్రాపు 110 రోజులు అయిన తర్వాత, అది 110 రోజుల టైం అయిన తర్వాత వర్షం పడితే అప్పుడు లాకలు వస్తాయి, మొలకలు వస్తాయి. అది 3-4 రోజులు ముసురు పడితే, ఒక్క వర్షం పడిపోతే రాదు. ఓకే. ఇది సజ్జలు సాగు చేసిన అనుభవం అన్నట్టు. ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి రైతు నాగన్న గారు సాగు చేసినటువంటి సజ్జల యొక్క సాగు సమాచారం ఈ విధంగా ఉంది. ఎకరాకి సాగు చేసుకుంటే యావరేజ్గా 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి చేసుకుంటే 16 క్వింటాల కూడా దిగుబడి వస్తుందని చెప్తున్నారు. సజ్జలు ప్రధానంగా ఈ విత్తనం పండించిన తర్వాత పశువులకి మేతకు వరకు ఎక్కువ వాడుతుంటారు దాన రూపంలో. ఈ విత్తనాన్ని ఎక్కడైతే ఏ షాపు దగ్గర నుంచి కొన్నామో వాళ్ళే మళ్ళీ తిరిగి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని వాళ్ళు బయటి రాష్ట్రాలకి దాన కొరకు విక్రయిస్తున్నామని చెప్తున్నారు. మరి ఎవరైనా సరే రైతులు సజ్జలు సాగు చేసుకుంటే కేవలం 110 రోజుల్లో సరైన సాగు పద్ధతులు, సరైన సమయంలో చీడపీడల నివారణకు మందుల పిచికారులు, ఎరువులు వేసుకున్నట్టయితే సజ్జ పంట రైతుకి లాభదాయకమైన పంటగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ఆర్మూరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల కేంద్రాల్లో చాలామంది రైతులు అయితే విరివిగా ఈ యొక్క సజ్జ పంటను సాగు చేస్తున్నారు. మరి ఇది ఈరోజు వీడియోలో సజ్జ సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.